నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. కుర్చీ ఫైట్, బిల్ గేట్స్ ప్రశంసలు, ఏ సమిట్ షురు, మహిళల ఖాతాల్లో 10,000, ఐఆమ్ సారీ త్రిష, ఇజ్రాయెల్ కు మోదీ, కిమ్ ఫ్యామిలీలో కోల్డ్ వార్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలోని మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు కొలుదీరాయి. దాదాపు అన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ని ఎన్నుకున్నారు. హంగ్ వచ్చిన స్థానాల్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే మెజార్టీ స్థానాల్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇండిపెండెంట్లు ఇతరుల సాయంతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నారు. కౌన్సిలర్లందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అటు తెలంగాణ వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలకు చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడం, కేసులు, వివాదాలతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాథానపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేశారు. తొర్రూర్, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేజం, డోర్నాకల్, జనగామలో ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మున్సిపాలిటీ హీట్ కొనసాగుతోంది. తెలంగాణలోని 7 కార్పొరేషన్స్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను గెలుచుకున్న కాంగ్రెస్ హంగ్ వచ్చిన మరో 2ంటిని తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ మేయర్ గా కాంగ్రెస్ కు చెందిన గుమల్ మమత ఎన్నికయ్యారు. నిజామాబాద్ కార్పొరేషన్ ను ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉమారాణి ఎంపికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం పార్టీకి అప్పగించారు. దీంతో డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ను ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరికి మెజార్టీ స్థానాలు రాకపోవడంతో పొత్తులు కీలకంగా మారాయి. దీంతో ఎంఐఎంతో జతకట్టి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. నిజామాబాద్ లో బీజేపీని ఓడించేందుకు మిగిలిన 3 పార్టీలు ఒకటే అని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. అనైతిక పొత్తుకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్ రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఈ 5 ఏళ్ల పదవి పూర్తయ్యేలోపు ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తామని ధర్మపురి అరవింద్ శపథం చేశారు. నైతిక విజయం తమదే అని ప్రకటించారు. కరీంనగర్ మేయర్ పీఠం ఎట్టకేలకు బీజేపీకి దక్కింది. కరీంనగర్ మేయర్ గా కొడగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 34 ఓట్లు సాధించింది. మేయర్ పీఠం దక్కించుకోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇతర పార్టీలతో కలిసి కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగా బీఆర్ఎస్ తటస్థంగా ఉండిపోయింది. కరీంనగర్ కార్పొరేషన్ లో అన్ని పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యం గెలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజా తీర్పును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి విశ్వ ప్రయత్నాలు చేశాయన్నారు. కానీ అందరి ఆశీర్వాదంతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని చెప్పారు. ఎలక్షన్ వారికే రాజకీయమని, అభివృద్ధిలో ప్రభుత్వం సహకరించాల్సిందే అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గా సిపిఐకి చెందిన గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ గా లలిత కుమారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ప్రకారం చెరో 2 ఏళ్ల చొప్పున పదవుల్ని పంచుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం తొలుత సిపిఐకి చెందిన గణేష్ ను మేయర్ గా ఎన్నుకున్నారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగించిన గణేష్ గతంలో సిపిఐ నుంచి ఎంపీటీసీగా గెలిచారు. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ కాంగ్రెస్ బలంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 90 నుంచి 95 మున్సిపాలిటీలను గెలుచుకుందని చెప్పారు. ఇంతటి విజయం సాధించడం గొప్ప విషయమన్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, నమ్మకమే కాంగ్రెస్ ను నిలబెట్టిందన్నారు. ఈ తీర్పుతో విపక్షాల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. జగిత్యాల మున్సిపాలిటీ పీఠం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి దక్కింది. చైర్పర్సన్ పదవిని సమిండ్ల వాణికి కట్టబెట్టారు. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన జీనత్ పర్వీన్ కి వైస్ చైర్మన్ పదవి దక్కింది. మొత్తానికి మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మరోవైపు భవిష్యత్తులో జడ్పీ, మార్కెట్ కమిటీ పదవుల విషయంలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పై మరోసారి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి తన వర్గానికి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం ఈ వేధింపులను ప్రశ్నించారు. పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నారని చెప్పారు. జగిత్యాల కాంగ్రెస్ పై ఎమ్మెల్యే సంజయ్ కు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారా అంటూ పార్టీ పెద్దల్ని ప్రశ్నించారు. జగిత్యాల బీజేపీలో అంతర్గత వివాదం బయటపడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా విప్ జారీ విషయంలో అధ్యక్షుడు యాదగిరి బాబు నిర్లక్ష్యం వహించాడని ఆరోపించారు. ఒరిజినల్ పత్రాలకు బదులుగా జిరాక్స్ కాపీలు సమర్పించడంతో ఎన్నికల అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో యాదగిరి ఇంటిపై కార్యకర్తలు దాడి చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ హాజరు కాలేదు. మాజీ మంత్రి జోగురామన్న క్యాంప్లోనే ఉండిపోయారు. బీజేపీకి సపోర్ట్ చేస్తాడనే అనుమానంతో సమావేశానికి రాకుండా వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ ఇతరుల మద్దతుతో కుర్చీని అధికార పార్టీ దక్కించుకుంది. ఆలియాబాద్ లో హంగ్ ఏర్పడటంతో బీజేపీ ఇతరుల మద్దతులో మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, కాంగ్రెస్ 1, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని అంతా భావించారు. కానీ ఒక్క సీటు గెలుచుకున్న కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇవ్వడం, బీఆర్ఎస్ కౌన్సిలర్ అధికార పార్టీలో చేరడంతో చైర్మన్ పీఠం దక్కింది. ఎక్స్ అఫీషియోలను కలుపుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా చిన్నార మున్సిపాలిటీలో బీజేపీ సపోర్ట్ తో బీఆర్ఎస్ పాగా వేసింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ జనార్దన్ ఎన్నికవగా వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు గడ్డపోతార మున్సిపల్ బీఆర్ఎస్ కైవసమైంది. గుమ్మడిదల మున్సిపల్ పీఠాన్ని కూడా గులాబీ పార్టీ దక్కించుకుంది. గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ గా పాపాని కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైలాగ్ పేల్చారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల్ని ఉద్దేశించి మహిపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంద్రేశంలోనూ గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో ఎర్రబెల్లి నిరసన తెలపగా ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. ఎన్నికను వాయిదా వేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొర్రూరులో ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడు చూడలేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు చేయడమే కాకుండా వాహనాలు ధ్వంసం చేశారని విమర్శించారు. తొర్రూరు మున్సిపాలిటీలో గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. వరంగల్ ఎంపీ కావ్య ఎక్స్ అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతేడాది వరంగల్లో సభ్యురాలిగా ఉన్నారని, ప్రస్తుతం తొర్రూరులో నమోదు చేసుకున్నారు. దీంతో కావ్యపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు తొర్రూరులో కావ్య ఓటు కీలకంగా మారనుంది. దీంతో కావ్యపై ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ తలెత్తింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడులు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. యాదగిరి కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనుంది. కొమరం భీం జిల్లాలో కౌన్సిలర్ మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డ్ ఎంఐఎం కౌన్సిలర్ ఆలియా బేగం కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చైర్మన్ పదవి కోసం తన మద్దతు తీసుకుని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ 1వ వార్డు కౌన్సిలర్ అక్కమ్మ, ఆమె భర్త నాగయ్య ఆందోళన చేశారు. వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పి మరొకరికి కట్టబెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే తమకు బాండ్ పేపర్ ఇచ్చాడంటూ ఆమె కుమారుడు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దంపతులను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించాయి. అశ్వారావుపేట తొలి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని భార్యాభర్తలకు కట్టబెట్టారు. దీంతో వారిద్దరు బాధ్యతలు చేపట్టారు. తమకు అప్పగించిన పని బాధ్యతతో నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరిచింది. నారాయణపేట మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరింది. మొదట హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో ఎంపీ డీకేఆర్న ఎక్స్ అఫీషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో ఖాతా తెరవడంపై బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందిందని విమర్శించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. పదవులు శాశ్వతం కాదన్న ఆయన అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, ప్రభుత్వంతో కొట్లాడతానన్నారు. తనకు పదవి లేకపోయినా పర్వాలేదన్న రాజగోపాల్ రెడ్డి ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సన్నవడ్ల బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేసింది. 514 కోట్ల 36 లక్షలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్ పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసిన 2,17,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించారు. సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ను సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని ప్రశంసించారు. అటు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందన్నారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించి కొనియాడారు. ఉండవల్లిలోని అరటి తోటను సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ, దాని పనితీరుపై చర్చించారు. డ్రోన్ల సహాయంతో మందులు పిచికారీ చేసే విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. అనంతరం రైతులతో కొద్దిసేపు ముచ్చటించిన బిల్ గేట్స్ వారు తీసుకువచ్చిన పునుగులు టేస్ట్ చేసి మెచ్చుకున్నారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ ను బిల్ గేట్స్ ముందు ఉంచినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో జరిగిన మీటింగ్ లో మంత్రులు, కార్యదర్శులు పాల్గొని బిల్ గేట్స్ తో చర్చించారని చెప్పారు. 1997లో తొలిసారి బిల్ గేట్స్ ను కలిసి ఐటీ రంగానికి సంబంధించిన తన విజన్ ను పంచుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చెబుతున్న నిబద్ధతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి సహకారం అందించనున్నారని చెప్పారు. సమగ్ర స్థిరాభివృద్ధి కోసం సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందన్న పవన్ సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ సాగర్ తీరంలో సందడి మొదలైంది. 18న ఫ్లీట్ రివ్యూ, 19న మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాలు ఉండటంతో యుద్ధ నౌకలు, ట్యాంకులు విశాఖకు చేరుకున్నాయి. హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో సముద్రంలోని బోట్లపైకి దిగడం, P-81 యుద్ధ విమానం వెలుగులు విరజిమ్ముతూ దూసుకెళ్లడం ఆకట్టుకున్నాయి. ఆర్మీకి చెందిన పలు యుద్ధ ట్యాంకులను ఆర్కే బీచ్ లో ప్రదర్శనకు పెట్టారు. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో సిఐడి సోదాలు కలకలం రేపే. క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో సిఐడి విచారణ చేపట్టింది. పరీక్షలు జరుగుతుండగా జూనియర్ అసిస్టెంట్ కార్తిక్ క్వశ్చన్ పేపర్ ను 1,40,000 అమ్మినట్టు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు కార్తిక్ ను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ కోఠి కాల్పుల ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. హర్యానాలో నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. కాల్పుల ఘటనలో దొరికిన సీసీ ఫుటేజ్ సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటప్పకొండ దగ్గర పెను ప్రమాదం తప్పింది. కోటప్పకొండ దగ్గర మధ్యర విద్యుత్ ప్రభ పక్కకు ఒరిగిపోయింది. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే నిర్వాహకులు క్రెయిన్ సహాయంతో పక్కకు ఒరిగిన విద్యుత్ ప్రభను లేపే ప్రయత్నం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కట్పల్లి హైవే ప్రధాన రహదారిపై 2 లారీలు బోల్తా పడ్డాయి. ఓ లారీని వెనుక నుంచి మరొకటి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్ లో సుమో వాహనం కొండను ఢీకొట్టింది. టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపు తప్పి కొండను తాకింది. ప్రమాద సమయంలో సుమోలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు అయింది. ఢిల్లీలో ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం సమ్మిట్ లో తిరుగుతూ ఏఐ ఆవిష్కరణలను పరిశీలించారు. వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏఐని సామాన్య పౌరుడికి ఉపయోగపడేలా చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు మోదీ. అటు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుండడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. నరవనే పుస్తకంపై వివాదం చెలరేగుతున్న వేళ భారత్ చైనా సరిహద్దుల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పర్యటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగడంపై ఆయనకు ఆసక్తి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని, కొన్ని ఎన్జీఓలు ఆయనకు బోధించాయని, అందుకే ఆయన ప్రతిసారి సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. దేశ అంతర్గత భద్రతకు 2014 నుంచి 26 స్వర్ణ యుగమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ పోలీసులు నిర్వహించిన 79వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. గతంలో 3 సమస్యలు దేశ భద్రతకు తీవ్రమైన సవాల్గా నిలిచాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్, ఈశాన్య, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసను 80% తగ్గించడంలో విజయం సాధించామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలకు షాక్ తగిలింది. 9 మంది ఎంపీలకు సభ హక్కుల లోక్సభ సెక్రటేరియన్ ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ స్పీకర్ ఓం బిర్లాపై వీడియోలు ప్రచారం చేశారని నోటీసులు జారీ చేసింది. వీటిపై 3 రోజుల్లో స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొంది. బీహార్ మహిళలకు సీఎం నితీష్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాలో 10,000 చొప్పున మరోసారి జమ చేశారు. దీంతో వారంతా సంతోషంగా గడుపుతున్నారు. ఇటీవల ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేయడంతో నితీష్ కుమార్ కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. అస్సాంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేసి కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. పార్టీ నాయకత్వం తనను విస్మరిస్తోందని, రాష్ట్ర యూనిట్లో తనకు తగిన బాధ్యత దక్కలేదని ఆరోపిస్తూ పార్టీకి రిజైన్ చేశారు. భూపెన్ బోరా రాజీనామా చేయడంపై అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ స్పందించారు. బోరాతో సంప్రదింపులు జరిపామని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అన్నారు. చెడుపై పోరాటంలో ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగితే ఓ సోదరుడిగా ఆయనకు క్షమాపణ తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. పార్టీలోని నేతలు ఒకరిపై మరొకరు విద్వేషాన్ని చిమ్ముతున్నారని ఆరోపించారు. శశి థరూర్ విదేశాంగ మంత్రి కావాలనుకుంటున్నారేమో అని విమర్శించారు. ఇక పవన్ ఖేరా ఓ కీలుబొమ్మ అని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష సీరియస్ అయ్యారు. గౌరవం లేని ప్రవర్తనను ఎప్పుడు ప్రశ్నించాలన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అసభ్యంగా మహిళా నటి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
అటు హీరోయిన్ త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సారీ చెప్పారు. పొరపాటున వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కోరారు. తన విమర్శల పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ అఖిల భారత మహిళా విభాగం నాయకురాలు వారతి శ్రీనివాసన్, అన్నామలై తనతో మాట్లాడారని చెప్పారు. త్రిష తనను క్షమించాలని కోరారు. ఫాస్టాగ్ యూజర్స్ కు ఎన్హెచ్ఏఐ అలర్ట్ చేసింది. వార్షిక పాస్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారని తెలిపింది. నకిలీ వెబ్సైట్లను తెరిచి వాహనదారుల్ని బోల్తా కొట్టిస్తున్నారని పేర్కొంది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కేవలం అధికారిక వెబ్సైట్లోనే కొనుగోలు చేయాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. జేఈఈ మెయిన్ 2026 ఫైనల్ కి విడుదలైంది. దీంతో ఏ క్షణంలోనైనా ఫలితాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది. స్కెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు. మంగళవారం లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పుడు ఫైనల్ కి వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది. పూర్తి వివరాలు తెలియకుండా పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. వివాహానికి ముందు శారీరకంగా కలవాల్సిన అవసరమేముందని బాధితురాల్ని ప్రశ్నించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హిమంత వీడియో కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉందంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో గౌహతి హైకోర్టును ఆశ్రయించడం బెటర్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీం విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, ఇది హైకోర్టు పరిధిలోనే జరగాలని పేర్కొంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ చేపట్టనుంది. సంబంధిత పార్టీలు తమ వాదనల్ని మార్చి 14లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రివ్యూ పిటిషనర్లు వారికి సపోర్ట్ చేసే పార్టీ వాదనల్ని ఏప్రిల్ 7 నుంచి 9 వరకు విచారిస్తుంది. గ్యాంగ్స్టర్ అబూ సలీం కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో తనకు విధించిన 25 ఏళ్ల శిక్షా కాలం ఇప్పటికే పూర్తయిందని, 10 నెలలుగా అక్రమంగా కస్టడీలో ఉంచారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కోర్టున్నర డిమాండ్ డ్రాఫ్ట్ ను డిపాజిట్ చేయాలని, తన పాస్పోర్ట్ ను కోర్టుకు అప్పగించాలని సూచించింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. పశ్చిమ బెంగాల్లో అధికారుల నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా జులిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు 7 అధికారుల్ని సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, దుర్వినియోగంపై కీలకమైన ఆధారాలు సేకరించింది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కేసులో మరొకరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులకు సంబంధించి మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఫిబ్రవరి 25 వరకు రిమాండ్ విధించింది. నిందితుల్ని రాజస్థాన్ లో అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చారు. శబరిమల బంగారు తాపడం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రావెన్కోర్ బోర్డు మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జయశ్రీ కొచ్చిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో A4 గా జయశ్రీ పేరు ఉంది. ఆభరణాల చోరీకి సంబంధించి ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కర్ణాటకలో విదేశీ పర్యాటకురాలితో పాటు మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 3 నిందితుల్ని దోషులుగా నిర్ధారించడంతో పాటు మరణశిక్ష విధించింది. నేరం అత్యంత అరుదైన కేసు కిందకొస్తుందని, అందుకే గరిష్ట శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. 2025 మార్చి 6న అత్యాచారం జరిగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్, వడోదరలో పలు స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఏకకాలంలో మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంగణాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని చెప్పారు. అటు కర్ణాటకలోని పలు కోట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు పెట్టినట్టు అగంతకుడి నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. బాంబు డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు మాండ్యా జిల్లా కోర్టులోనూ బాంబు పెట్టినట్టు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. మహారాష్ట్రలో టక్ నుంచి 400 కోట్ల నగదు దారి దోపిడీ జరిగిందంటూ జరిగిన ప్రచారంపై నాసిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కట్టుకథే అని, అలాంటి ఘటనేది జరగలేదని స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు హవాలా సొమ్ము తరలిస్తున్నట్టు ట్రక్ డ్రైవర్ తెలిపాడన్నారు. అయితే అతడు చేసిన ఆరోపణలు, ట్రక్ రూట్, టైమింగ్స్, కాల్ రికార్డులు అన్ని కట్టుకథలే అని తేలాయన్నారు. కోయంబత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. సింగనల్లూరులోని ఓ జ్యువెలరీ అండ్ ఫైనాన్స్ లోకి చొరబడి ₹1 కోటి విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగలు పక్కా స్కెచ్ తో లూటీ చేశారు. 70 సవర్ల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలు దోచేశారు. ప్రధాని మోదీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇజ్రాయెల్ను సందర్శించనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో స్వయంగా తెలిపారు. వచ్చే వారం పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నట్టు తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. 299 స్థానాలకు గాను బీఎన్పీ 212 సీట్లు కైవసం చేసుకుంది. తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి దాదాపు 13 దేశాలకు ఆహ్వానం అందింది. అటు తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతున్నారు. ఆయనతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లారు. ప్రధాని మోదీకి ఆహ్వానం అందినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వస్తుండటంతో వెళ్లలేకపోతున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. బోర్డు ఐటీ రిటర్న్స్ దాఖలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫామ్ 1626 ఏఎస్ వంటి పేర్లు ఇకపై కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పేర్లు వాడకంలోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ భారత్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని తెరిచినట్టు ప్రకటించింది. ఆసియాలో టోక్యో తర్వాత ఆంథ్రోపిక్ ఏర్పాటు చేసిన 2వ కార్యాలయంగా నిలిచింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకంపై దృష్టి సారించింది. ఏఐను దుర్వినియోగం చేయడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ హెచ్చరించారు. ఏఐ వాడకంలో అప్రమత్తత అవసరమని, దీన్ని తప్పుడు సమాచార వ్యాప్తి కోసం వాడితే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఎట్టకేలకు బోని కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్ లో యుఏఈ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో 2 మ్యాచ్లు ఓడిన ఆఫ్ఘాన్ ఈ గెలుపుతో పాయింట్ల ఖాతా తెరిచింది. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈ నెల 26న జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 4న తాజ్ కృష్ణాలో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. అయితే పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక ఆన్లైన్ లో వైరల్ అవుతోంది.